మహాభారతంలో చాలా విషయాలు మనం తెలుసుకున్నాం అనుకుంటాం. కానీ ఈ ఇతిహాసంలో ఇంకా ఎన్నో దాగిన రహస్యాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు సాధారణం కాదు. లోతుగా అర్థం చేసుకున్న వారే సమాధానం చెప్పగలరు. మహాభారత క్విజ్ సిరీస్ డే 12 ప్రారంభం. కర్ణుడి అసలు తల్లి ఎవరు? రాధ, కుంతి, గాంధారి. కుంతి. కర్ణుడు తన జన్మ సత్యం చివరిలో మాత్రమే తెలుసుకున్నాడు. అది యుద్ధ ఫలితాన్ని మార్చే స్థాయిలో ఉంది. కృష్ణుడు ఎందుకు శాంతిదూతగా వెళ్ళాడు? యుద్ధం ఆపడానికి, వ్యూహం కోసం, పాండవులకు సహాయం. యుద్ధం ఆపడానికి. యుద్ధం తప్పించేందుకు చివరి ప్రయత్నం కూడా విఫలం అవ్వటం మహాభారతం యొక్క కీలక మలుపు. భీష్ముడికి మరణంపై నియంత్రణ ఎందుకు ఉంది? వరం వల్ల, తపస్సు వల్ల, శాపం వల్ల. వరం వల్ల. అతనికి ఇచ్చా మరణం వరం ఉంది. అది యుద్ధములో కీలక పాత్ర పోషించింది. అర్జునుడు గీత వినకపోతే ఏమయ్యేది? యుద్ధం ఆపేవాడు, యుద్ధం ఓడేవాడు, సందేహంలోనే ఉండేవాడు. సందేహంలోనే ఉండేవాడు. గీత లేకపోతే అర్జునుడు నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉండేవాడు. ద్రోణుడు ఎందుకు ఆయుధాలు వదిలాడు? అలసట, అర్ధసత్యం విని ఓడిపోయాడు. అర్ధసత్యం విని. అశ్వత్థామ అతః అన్నమాట అతని మనోబలాన్ని కూల్చింది. కర్ణుడి రథచక్రం ఎందుకు ఇరుక్కుంది? శాపం, యుద్ధం, వ్యూహం. శాపం. గురువు శాపం వల్ల కీలక సమయంలో అతని శక్తి పనిచేయలేదు. గాంధారి శాపం ఎవరికి పడింది? కృష్ణుడు, అర్జునుడు, భీముడు. కృష్ణుడు. గాంధారి శాపం వల్ల యాదవ వంశం అంతరించింది అని చెబుతారు. అభిమన్యుడు చక్రవ్యూహం ఎలా నేర్చుకున్నాడు? గురువు వద్ద, గర్భంలో విన్నాడు, యుద్ధంలో నేర్చుకున్నాడు. గర్భంలో విన్నాడు. అర్జునుడు చక్రవ్యూహం వివరించేటప్పుడు అభిమన్యుడు గర్భంలో విన్నాడు, కానీ బయటికి రావటం మాత్రం వినలేదు. కర్ణుడు ఎందుకు నేరుగా యుద్ధం చేయలేదు? బలహీనత, వ్యూహం, వాగ్దానం. వాగ్దానం. ఆయుధం ఎత్తనని మాట ఇచ్చి మార్గదర్శకుడిగా నిలిచాడు. శల్యుడు కర్ణుడి రథసారథిగా ఎందుకు ఉన్నాడు? మోసం వల్ల, వ్యూహం వల్ల, స్నేహం వల్ల. మోసం వల్ల. దుర్యోధనుడు శల్యుడిని మోసం చేసి తన పక్షంలోకి తెచ్చాడు. తర్వాత అతను కర్ణుడికి సారథిగా అయ్యాడు. కుంతి కర్ణుడికి నిజం ఎప్పుడు చెప్పింది? చిన్నప్పుడు, యుద్ధానికి ముందు, యుద్ధం తర్వాత. యుద్ధానికి ముందు. నిజం చెప్పిన కర్ణుడు తన నిర్ణయం మార్చుకోలేదు. అశ్వత్థామ ఎందుకు శపించబడ్డాడు? యుద్ధం వల్ల, కోపం వల్ల, అధర్మం వల్ల. అధర్మం వల్ల. నిద్రలో ఉన్నవారిని చంపటం వల్ల శాశ్వత శిక్ష పొందాడు. భీష్ముడు ఎందుకు వెంటనే చనిపోలేదు? శక్తి, వరం, యుద్ధం. వరం.
తనకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే మరణం స్వీకరించగలిగాడు. గీత బోధ ఎప్పుడు జరిగింది? యుద్ధం తర్వాత, యుద్ధం మధ్యలో, యుద్ధం ముందు. యుద్ధం ముందు. అత్యంత కీలక నిర్ణయ సమయంలో గీత బోధ జరిగింది. కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం ఎందుకు చూపించాడు? భయం తొలగడానికి, శక్తి చూపడానికి, యుద్ధం కోసం. భయం తొలగడానికి. అర్జునుడు దైవ సత్యాన్ని గ్రహించడానికి అది అవసరం అయింది. దుర్యోధనుడు ఎందుకు ఓడిపోయాడు? బలహీనత, ధర్మం లేకపోవటం, అదృష్టం. ధర్మం లేకపోవటం. శక్తి ఉన్న ధర్మం లేకపోతే విజయం లభించదు. కర్ణుడి కవచకుండలాలు ఎందుకు తీసుకోబడ్డాయి? శాపం, దానం, యుద్ధం. దానం. అతని దానగుణం అతని రక్షణను తగ్గించింది. మహాభారత యుద్ధం ఎందుకు తప్పించలేకపోయారు? వ్యూహం, మోహం, ధర్మం. మోహం వల్ల. వ్యక్తిగత అహంకారం మరియు మోహం ధర్మాన్ని అనివార్యం చేశాయి. పాండవులు గెలిచినా ఎందుకు సంతోషంగా లేరు? అలసట, నష్టం, రాజ్యం లేదు. నష్టం. విజయం వచ్చినా కోల్పోయిన వారి బాధ ఎక్కువగా ఉంది. మహాభారత రహస్యం ప్రధానముగా ఏమి చెబుతుంది? యుద్ధం, శక్తి, ధర్మం. ధర్మం. అన్ని సంఘటనలు చివరికి ధర్మాన్ని నిలబెట్టడానికి జరిగాయి. ఈరోజు ప్రశ్నలు మీ జ్ఞానం మాత్రమే కాదు, మీ ఆలోచనను కూడా పరీక్షిస్తాయి. మీరు 20లో ఎంత స్కోర్ చేశారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లోతైన మహాభారత క్విజుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.